హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డబ్బా కార్టెల్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఈ సిరీస్. ఒక సాధారణ టిఫిన్ డబ్బా, అందులో ఇంట్లో వండిన హాట్ అన్నం, కూరలు. కానీ ఊహించండి, అదే డబ్బాలో డ్రగ్స్ కూడా దాచి ఉంటే. ఇది మన తెలుగు సినిమా కాదు, రియల్ ఇన్స్పిరేషన్ నుండి తీసిన డబ్బా కార్టెల్ అనే నెట్ఫ్లిక్స్ సిరీస్. 5 సామాన్య మహిళలు ముంబైలోని థానే నగరంలో ఒక క్రైమ్ సామ్రాజ్యాన్ని ఎలా నడిపారో ఈరోజు మనం చూద్దాం. కట్ చేస్తే స్టోరీ ప్లాట్లోకి వెళ్తే, కథను మొదలవుతుంది థానేలో. ముంబై పక్కనే ఉన్న ఒక బిజీ సిటీ. ఇక్కడ ఉండే సాధారణ కాలనీల్లో రోజు ఉదయం ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసి డబ్బాల్లో పెట్టి భర్తలకి, పిల్లలకి టిఫిన్ ఇస్తారు. అలాంటి 5 ఆడవాళ్ళ గురించి ఈ కథ. వీళ్ళ పేర్లు షీలా, రియల్ నేమ్ వచ్చేసి షబానా ఆజ్మీ, రాజీ, శాలిని పాండే, మాలా, నిమిషా, సజైన్, ఇంకా మిగతా 2 స్నేహితురాళ్ళు జ్యోతిక, అంజలి ఆనంద్. షీలా అంటే ఈ గ్యాంగ్కి అసలు సర్దార్. ఆవిడ ఒకప్పుడు క్రిమినల్ లైఫ్ నడిపింది. ఇప్పుడు రిటైర్ అయ్యి కోడలు రాజీతో కలిసి ఉంటుంది. రాజీ ఒక సింపుల్ గృహిణి. ఇంట్లో అన్నం వండి భర్త హరికి, భూపేంద్ర జడావత్ ఈ క్యారెక్టర్ ప్లే చేసింది, డబ్బా ఇచ్చి పంపేది. ఒకరోజు రాజీ స్నేహితురాలు మాలా వచ్చి, ఏంది రాజీ, ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది కదా, మనం ఒక చిన్న డబ్బా సర్వీస్ స్టార్ట్ చేద్దామా అంటుంది. సరే, ఇంట్లో వండిన వంట ఆహారం ఆఫీసులకి డెలివరీ చేస్తే కాస్త సంపాదన వస్తుందని రాజీ ఒప్పుకుంటుంది. అలా మొదలైంది వీళ్ళ డబ్బా బిజినెస్. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే, మాలా బాయ్ ఫ్రెండ్ ఒకరోజు వచ్చి, ఏ మాలా, ఈ డబ్బాలో కాస్త గంజాయి కూడా ప్యాక్ చేసి పంపిద్దామా, మంచి డబ్బు వస్తుంది అని చెప్పాడు. మొదట్లో వీళ్ళకి భయం, అరే ఇది తప్పు కదా అని, పోలీసులు పట్టుకుంటే అని. కానీ డబ్బు అవసరం, ఇంట్లో ఖర్చులు ఇవన్నీ చూసి సరే ఒకసారి ట్రై చేద్దాం అని ఒప్పుకున్నారు. అక్కడి నుండి వీళ్ళ జీవితం తలకిందులైంది. షీలా అనుభవం చూసి, అరే ఇది చిన్న ఆట కాదు, దీన్ని పెద్దగా చేద్దాం అంటూ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసింది. గంజాయి నుండి మాలి, మాడ్యులా, ఎక్సైటీ డ్రగ్స్ వరకు వెళ్ళారు. డబ్బాల్లో అన్నం కింద రహస్యంగా డ్రగ్స్ ప్యాకెట్ పెట్టి థానేలోని పెద్ద పెద్ద కస్టమర్లకి డెలివరీ చేయడం స్టార్ట్ చేశారు. ఇంట్లో వండిన సాంబార్ అన్నం డ్రగ్స్ కావాలా అన్నట్టు అయిపోయింది వీళ్ళ సర్వీస్. కానీ ఈ రహస్యం ఎక్కువ రోజులు దాగలేదు. ఒకవైపు పోలీస్ ఆఫీసర్ అజిత్, గజరాజ్రావు రియల్ క్యారెక్టర్, ఈ కేసును ఛేదించడానికి ట్రై చేస్తున్నాడు. ఈ డబ్బాల్లో ఏదో తేడా ఉంది అని అనుమానం వచ్చి వీళ్ళ మీద కన్నేశాడు. మరోవైపు వీళ్ళ భర్తలు హరి, శంకర్ వైవా లైఫ్ అనే ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఒక డ్రగ్స్ స్కాండల్లో చిక్కుకున్నారు. అరే ఇంట్లో ఆడవాళ్ళ డ్రగ్స్ స్మగుల్ చేస్తున్నారా, బయట మేము ఇరుక్కున్నామా అని ఈ 2 కథలు ఒకదానికొకటి లింక్ అయ్యాయి. ఇంకా డ్రామా ఏంటంటే, వీళ్ళకి రైవల్ గ్యాంగులు కూడా ఎదురొచ్చాయి. ఈ థానే ఏరియాలో మీరు ఎవరు, ఇక్కడ డ్రగ్స్ సేల్ చేయడానికి అని ఫైట్ మొదలవుతుంది. ఒకరోజు రాజీ డబ్బా డెలివరీ చేస్తుంటే పోలీసులు ఆమెను చూసి ఫాలో చేశారు. అయ్యో ఇక చిక్కులో పడ్డాం అని షీలా గ్రూప్ అంతా కంగారు పడింది. కానీ షీలా మాత్రం కూల్గా, అరే నేను ఈ ఆట ఎన్నోసార్లు ఆడాను, ఎవడు మనల్ని ఆపలేరు అని ధైర్యం చెప్పింది. చివరికి ఏం జరిగింది, ఈ 5 మహిళలు ఈ క్రైమ్ సామ్రాజ్యాన్ని కూడా ఈ 5 మహిళలు ఈ క్రైమ్ సామ్రాజ్యం నుండి బయటపడ్డారా, లేక పోలీస్ చేతిలో చిక్కారా, లేక రైవల్ గ్యాంగ్లు వీళ్ళని ఫినిష్ చేశాయా, ఇదంతా క్లైమాక్స్లో తెలుస్తుంది. సస్పెన్స్, డ్రామా, బీట్రేల్ ఇవన్నీ ఈ సిరీస్లో గట్టిగా చూపించారు. మీరు క్రైమ్ డ్రామాలు, సస్పెన్స్ స్టోరీస్ ఇష్టపడితే డబ్బా కార్టెల్ మీకోసం. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. చూసి ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.